అక్టోబర్ 1982లో అంటార్కిటికాలోని మంచు తుఫాన్లో ఒక రీసెర్చ్ స్టేషన్ లో జోసెఫ్ ఫర్మాన్ అనే ఒక సైంటిస్ట్ కొన్ని మెజర్మెంట్స్ ని తీసుకుంటున్నారు. ఈ మెజర్మెంట్స్ భూమిలోని అట్మాస్ఫియర్ లో ఉన్న ఓజోన్ లేయర్ కి సంబంధించిన మెజర్మెంట్స్. వీటిని ఒక మషిన్ సహాయం జోసెఫ్ ఫర్మాన్ మెజర్ చేస్తూ ఉన్నాడు. సడన్ గా మెషిన్ ఓజోన్ లేయర్ మెజర్మెంట్స్ 40% గా తగ్గినట్లుగా చూపించింది వెన్ కంపేర్ టు నార్మల్ రేంజ్. కానీ దీన్ని చూసి జోసెఫ్ ఫర్మాన్ షాక్ అవ్వలేదు. అతను అనుకున్నాడు ఖచ్చితంగా మెషిన్ లేదో ఫాల్ట్ ఉంటుంది అని, ప్రాబ్లం ఉంది అని. ఒకవేళ నిజంగా ఓజోన్ లేయర్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే నాసా ముందుగానే డిటెక్ట్ చేసేదని అనుకున్నాడు. జోసెఫ్ ఫర్మాన్ అక్టోబర్ 1983లో 1 ఇయర్ తరువాత మళ్ళీ ఎక్స్పెరిమెంట్ ని ఒక కొత్త మిషన్ తో కండక్ట్ చేస్తాడు. ఇప్పుడు మెజర్మెంట్స్ ని చూస్తే 40% కంటే ఇంకా తక్కువగా మెజర్మెంట్స్ పడిపోయాయి. ఇంత తక్కువ మెజర్మెంట్సా? సంథింగ్ ఈస్ ఫిషీ. కానీ ఇప్పుడు కూడా జోసెఫ్ ఫర్మాన్ ఒకవేళ నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే నాసా డిటెక్ట్ చేస్తుంది కదా అనుకున్నాడు. సో సామాన్లని ప్యాక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ 1 ఇయర్ తర్వాత 1984లో తన రీసెర్చ్ ని స్టార్ట్ చేయడానికి రీసెర్చ్ స్టేషన్ కి వస్తాడు. కానీ ఈసారి తన ఒరిజినల్ రీసెర్చ్ స్టేషన్ నుంచి 1000 మైల్స్ దూరంగా ఉన్న రీసెర్చ్ స్టేషన్ లో తన ఎక్స్పెరిమెంట్ ని కండక్ట్ చేస్తాడు. అండ్ ఇప్పుడు మెజర్మెంట్స్ ఇంకా డిక్రీజ్ అయ్యాయి. ఇప్పుడు ఇతను రియలైజ్ అవుతాడు ఇది ఒక ఎమర్జెన్సీ అని. తన దగ్గర ఉన్న అన్ని ప్రూఫ్స్ ని తీసుకుని నాసా దగ్గరకు వెళ్ళాడు. అండ్ అతి త్వరలో ప్రపంచానికి ఒక విషయం తెలుస్తుంది, అంటార్కిటికా పైన ఉన్న ఓజోన్ హోల్ గురించి. సర్ప్రైజింగ్లీ అంటార్కిటికా పైన ఉన్న ఓజోన్ హోల్ ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. నాసా శాటిలైట్స్ ద్వారా దీనికి సంబంధించిన పాస్ట్ డేటాను గమనించింది. 1979లో ఓజోన్ లేయర్ క్లియర్ గా ఉంది. 1980 అండ్ 1981లో ఓజోన్ లేయర్ పైన బ్లూ మార్క్స్ కనిపించాయి. 1982లో ఒక ప్రాపర్ హోల్ అనేది కనిపించింది. 1983 అండ్ 1984లో ఈ హోల్ ఇంకా ఇంక్రీజ్ అయ్యింది. మరి ఓజోన్ హోల్ ఇంతగా ఇంక్రీజ్ అయ్యే వరకు నాసా ఏం చేసిందో అయితే నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఇలాగే గనుక ఓజోన్ లేయర్ డెస్ట్రాయ్ అవుతూ వస్తే భూమిపై ఉన్న జీవనం అనేది చాలా కష్టంగా మారుతుంది. పైన ఉన్న మెజర్మెంట్స్ ని బట్టి సైంటిస్ట్ ప్రిడిక్ట్ చేసింది ఏంటంటే 2050 వరకు 2050 వరకు ఓజోన్ లేయర్ కంప్లీట్ గా డెస్ట్రాయ్ అవుతుంది. ఇప్పుడు మనం ఓజోన్ గురించి కాస్త డీటెయిల్స్ ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీరు స్కూల్లో చదివే ఉంటారు, ఓజోన్ ఒక గ్యాస్. దీని కెమికల్ ఫార్ములా O3 అండ్ ఆక్సిజన్ కెమికల్ ఫార్ములా O2. ఓజోన్ యొక్క ఒక్క కెమికల్ 3 ఆటమ్స్ తో తయారవుతుంది. దాదాపు 600 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఓజోన్ లేయర్ జన్మించింది. ఈ లేయర్ ఎర్త్ సర్ఫేస్ నుంచి 15 to 35 కిలోమీటర్స్ హైట్ లో అట్మాస్ఫియర్ లో ఇది ఒక భాగంగా మారింది. భూమిలోని 90% ఓజోన్ ఈ ఏరియాలోనే లభిస్తుంది. సర్ఫేస్ నుంచి 30 కిలోమీటర్స్ హైట్ లో ఓజోన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. వాల్యూ వచ్చేసి 0.0015%. ఈ వాల్యూ చాలా తక్కువని నాకు తెలుసు, కానీ ఇంత తక్కువ ఓజోన్ మన భూమికి చాలా. సూర్యుడి యొక్క అల్ట్రా వైలెట్ రేస్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ని టచ్ చేస్తాయో అప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. యూవి రేస్ కారణంగా ఆక్సిజన్ మాలిక్యూల్స్ లోని ఆటమ్స్ స్ప్లిట్ అవుతాయి. అండ్ ఈ స్ప్లిట్ అయిన ఆటమ్స్ ఆక్సిజన్ తో కంబైన్ అయ్యి ఓజోన్ ఫార్మేషన్ జరుగుతుంది. O2 plus O is equal to O3. అండ్ ఇక్కడ ఒక కాన్స్టాంట్ సైకిల్ జరుగుతుంది. ఓజోన్ మాలిక్యూల్ ఆక్సిజన్ ఆటమ్ తో కొలైడ్ అయ్యి మళ్ళీ ఆక్సిజన్ ని ఫార్మ్ చేస్తుంది. ఈ 2 రియాక్షన్స్ ఒక సైకిల్ లాగా రన్ అవుతాయి. అండ్ ఈ సైకిల్ ని మనం చాప్మన్ సైకిల్ అంటాము. ఈ పేరు ఎలా వచ్చిందంటే సిడ్నీ చాప్మన్ అనే అతను మే 1929లో ఫస్ట్ టైం ఈ కెమికల్ రియాక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అందుకే ఈ సైకిల్ ని మనం చాప్మన్ సైకిల్ అని పిలుస్తాం. ఈ రియాక్షన్ ని ఫోటో డిసోసియేషన్ లేదా ఫోటోలైసిస్ అని అంటాము. ఫోటో అంటే లైట్ అండ్ డిసోసియేషన్ అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ లైట్. లైట్ కారణంగా ఆటమ్స్ స్ప్లిట్ అవ్వటాన్ని ఫోటో డిసోసియేషన్ అని అంటాము. ఓజోన్ లేయర్ చేయాల్సిన ఇంపార్టెంట్ వర్క్ మనను హార్మ్ఫుల్ యూవీ రేస్ నుంచి కాపాడటం. యూవీ రేస్ కారణంగా మనకు సన్ బర్న్స్ రావచ్చు, మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వచ్చు, కాటరాక్ట్స్ రావచ్చు, స్కిన్ అండ్ ఐ క్యాన్సర్స్ రావచ్చు. మీకు ఇక్కడ మీ మైండ్ లో ఒక డౌట్ రైజ్ అవ్వచ్చు, ఒకవేళ ఓజోన్ లేయర్ మనల్ని యూవీ రేస్ నుంచి కాపాడాల్సిందైతే మనం ఎందుకు బాడీపై సన్ స్క్రీన్స్ ని అప్లై చేసుకుంటున్నాము లాంటి డౌట్ మీకు రావచ్చు. వెల్, ఈ క్వశ్చన్ కి ఒక ఇంట్రెస్టింగ్ రీజన్ ఉంది. సూర్యుడి వైపు నుంచి ఆల్మోస్ట్ అన్ని రకాల వేవ్ లెంగ్త్ రేడియేషన్ ఎమిట్ అవుతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో ఆల్మోస్ట్ అన్ని రకాల రేస్ సూర్యుడి నుంచి ఎమిట్ అవుతాయి. ఈ స్పెక్ట్రాలో విజిబుల్ లైట్
380 to 700 nanometers, and UV rays, X-rays, gamma rays. ఈ 3 types of rays హార్మ్ఫుల్ కేటగిరీలోకి వస్తాయి. ఎందుకంటే ఇవి అయోనైజింగ్ రేస్. మనుషులు ఈ రేస్ కి ఎక్కువసేపు ఎక్స్పోజ్ అయితే డేంజర్, చాలా డేంజర్. ఈ రేస్ మన బాడీని చీల్చుకొని మరి వెళ్లి మన డిఎన్ఏని కూడా చేంజ్ చేసేయగలవు. అల్ట్రా వైలెట్ రేస్ లో కూడా 3 types of యూవీ రేస్ అనేవి కేటగిరీస్ లో ఉంటాయి. అవి వచ్చేసి యూవీఏ వేవ్లెన్స్ ఆఫ్ 350 to 400 nanometers, UVB wavelengths of 280 to 350 nanometer, UVC wavelengths of 100 to 200 nanometers. UVC wavelength చాలా తక్కువగా ఉంది కదా, సో ఇది మోస్ట్ డేంజరస్ రేడియేషన్. మన ఓజోన్ లేయర్ సూర్యుడి నుంచి వచ్చే ఎక్స్ రేస్, గామా రేస్ అండ్ యూవీసీ రేస్ నుంచి మనల్ని కాపాడుతుంది. కానీ యూవీబీ రేడియేషన్ ని పార్షియల్ గా ఆపగలదు అండ్ యూవీఏ రేడియేషన్ ని అసలు ఆపలేదు. అందుకే మనం ఈ యూవీబీ అండ్ యూవీఏ రేస్ ని ఆపడానికి సన్ స్క్రీన్స్ ని మన బాడీ పైన యూజ్ చేస్తాము. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు మనకు ఓజోన్ లేయర్ అవసరం ఎంతగా ఉందంటే, ఓజోన్ లేయర్ ఎంత ఇంపార్టెంట్ అని. ఒకవేళ ఓజోన్ లేయర్ కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయితే ఇందాక మనం చెప్పుకున్న ఎక్స్ రేస్, గామా రేస్ అండ్ యూవీసీ రేస్ మన చర్మం మీద పడి చాలా డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్. ఇప్పుడు మనం కాసేపు పాస్ట్ లోకి వెళ్దాం. 600 మిలియన్ ఇయర్స్ బ్యాక్ జీవరాశులన్నీ నీటిలోనే బ్రతికేవి. ఎందుకంటే అప్పటికి ఓజోన్ లేయర్ ఫామ్ అవ్వలేదు. ఆర్గానిజమ్స్ అన్ని డీప్ ఓషన్ లో ఉండేవి. ఈ హార్మ్ఫుల్ రేడియేషన్స్ అంత డీప్ సీ లోకి వెళ్లేవి కాదు. అయినప్పటికీ ఫోటోసింథసిస్ ప్రాసెస్ చాలా ఈజీగా జరిగేది అండ్ ఆర్గానిజమ్స్ డీప్ సీలో హాయిగా జీవించేవి. కానీ కొన్ని సంవత్సరాల తరువాత ఓజోన్ లేయర్ అనేది ఫామ్ అయింది. దీని కారణంగా ఎవల్యూషన్ జరిగి ఆక్వాటిక్ అనిమల్స్ భూమి మీద జీవించడం స్టార్ట్ చేశాయి. మనుషులకు ఈ ఓజోన్ గురించి 200 ఇయర్స్ బ్యాక్ తెలిసింది. మార్చ్ 1839 లో స్విట్జర్లాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ బాసెల్ లోని ఒక సైంటిస్ట్ క్రిస్టియన్ షాన్బెయిన్ వాటర్ ఎలక్ట్రోలైసిస్ పై ఒక ఎక్స్పెరిమెంట్ ని కండక్ట్ చేస్తున్నప్పుడు, అంటే ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకుని వాటర్ లో ఉన్న ఆక్సిజన్ ని, హైడ్రోజన్ ని సపరేట్ చేయడం. ఈ ఎక్స్పెరిమెంట్ ని కండక్ట్ చేస్తున్నప్పుడు ఇతనికి ఒక వింత స్మెల్ వచ్చింది అండ్ ఈ స్మెల్ ఒక గ్యాస్ లో నుంచి వస్తుంది. కాబట్టి సైంటిస్ట్ ఆ గ్యాస్ ని ఐసోలేట్ చేసి దానికి ఓజోన్ అని పేరు పెట్టాడు. ఓజోన్ వర్డ్ యాక్చువల్ గా గ్రీక్ వర్డ్ ఓజైన్ అనే పదం నుంచి వస్తుంది. ఓజైన్ అంటే స్మెల్ అని అర్థం. 1865 లో సైంటిస్ట్ డిస్కవర్ చేశారు ఓజోన్ మాలిక్యూల్ 3 ఆటమ్స్ తో తయారవుతుంది అని. అండ్ ఇది కూడా డిస్కవర్ చేశారు ఓజోన్ లేయర్ మనను ప్రొటెక్ట్ చేస్తుందని. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ more interesting videos. Thank you.